ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన సంబరాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలను, విద్యార్థులను ప్రభుత్వ విప్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం కింద గత 18 నెలల్లో రికార్డు స్థాయిలో 200 కోట్ల మంది ప్రయాణించారని, తద్వారా 6,680 కోట్ల మేర మహిళలు ఆదా అయిందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో చాలా వరకు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మిగిలిన డబ్బులను ఆదా చేసుకుని వాటి ద్వారా చిట్టీలు వేస్తున్నామని మహిళలు చెప్పడం ప్రజా ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. వేములవాడలో డిపో పరిధిలో 6 మండలాలు పరిధిలో మహిళా ప్రయాణికులు సుమారు 1,55,00,000 మంది ప్రయాణం చేశారని, తద్వారా 57,66,00,000 రూపాయలను ఆదా చేసుకుంటారని, ప్రతిరోజు సగటున 26,330 మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఆనాడు ఆర్టీసీ సంస్థ సంక్షోభంలో ఉండేదని, కానీ ప్రజాప్రభుత్వంలో ఆర్టీసీ డిపోల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయని తెలిపారు. బస్సు ప్రయాణాలు జరగడం వలన చిరు వ్యాపారులకు, కిరాణా దుకాణదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేటీఆర్, హరీష్ రావు ఉచిత బస్సు ప్రయాణాలను స్వాగతించాలని సూచించారు. గత ప్రభుత్వంలో తిప్పాపూర్ బస్టాండ్ తీసివేస్తామంటే నిలబడి దానిని ఆపడం జరిగిందన్నారు. తిప్పాపూర్ నుంచి రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తిప్పాపూర్ బస్టాండ్కు నూతన శోభ సంతరించుకుంటుందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి తిప్పాపూర్ బస్టాండ్కి నూతన శోభ సంతరించుకునేలా బస్టాండును తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, సిఐ వీరా ప్రసాద్, డిపో మేనేజర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ గారికి స్వాగతం. వేదికలున్న పెద్దలందరికీ నమస్కారాలు. యాక్చువల్గా నేను ఈ ఉచిత బస్సు అదే టికెట్ నేను దాచిపెట్టేసుకొని అది కౌంటింగ్ నేను ఈ ఉచిత బస్సు ద్వారా నేను ఎంత లాభం పొందాను అంటే, నేను ప్రతిరోజు నేను బస్సులో తిరుగుతున్నంతసేపు నాకు ఇచ్చే బస్సు టికెట్లు ప్రతి టికెట్ నేను దాచిపెట్టేసుకొని అది కౌంటింగ్ చేసుకుంటూ నేను ఎంత తిరుగుతున్నాను అని కాదు ముఖ్యము, నేను ఎంత లాభం పొందాను అన్నది నాకు ముఖ్యము. నాకు ఆర్టీసీ నాకు ఎంత ఇచ్చింది, నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఎంత ఇచ్చింది అనేది నాకు ముఖ్యమండి. దాని టికెట్లన్నీ పోస్ట్ చేసేసుకొని దాని ద్వారా నేను ఒక చిట్టి కూడా 2 లక్షల చిట్టి కూడా వేసుకున్నానండి. సో నేను దాని
ఇప్పటికీ 200 కోట్ల రూపాయల జీరో టికెట్ ప్రయాణాలు చేసిన సందర్భంలో ఇక్కడ వేరువాడ బస్సు సంబరాలు చేసుకున్న సందర్భంలో ఇంచుమించు ఈ 20 మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,680 కోట్ల రూపాయల 200 కోట్ల మహిళా తల్లుల జీరో ప్రయాణం జరిగింది. దీనివల్ల లబ్ధి పొందినటువంటి మహిళా తల్లుల ఆనందం ఇంత అంతా కాదు. ఇప్పుడే భావోద్వేగంతో మహాతల్లి మాట్లాడిన మాటలు విన్నాం. ఈరోజు ప్రతినిత్యం అనునిత్యం నేను మా పిల్లలు మా స్నేహితురాళ్ళు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉద్యోగాలు చేస్తూ ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉపాధి పొందుతూ ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ మా గమ్యాన్ని చేరుకుంటూ ఈ ఆదాయ డబ్బుతో ఒక చిట్టీని వేసుకొని వచ్చే డబ్బును పొదుపు ద్వారా మా పిల్లల చదువులకు కానీ ఇతరత్ర ఉపయోగించుకుంటున్నామని చెప్పని ధైర్యంగా చెప్తున్నటువంటి ఆ తల్లి చూస్తే ఈ ప్రభుత్వం విజయం సాధించింది. మహిళలను ముందుకు తీసుకుపోవడం చెప్పి చెప్పకనే చెప్పేటువంటి మాట ఈరోజు తల్లి నోట వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి కూరగాయలు అమ్ముకున్నటువంటి ఆసుపత్రిలో ఉద్యోగం చేసేవాళ్ళు షాపింగ్ మాల్ ఉద్యోగం చేసేవాళ్ళు లేదు రాముడి దగ్గరికి భద్రాచలం వెళ్ళాలన్నా లక్ష్మణస్వామి యాదగిరికి వెళ్ళాలన్నా వేమరావు రాజధానికి రావాలన్నా కొండగట్టు అంజనగిరికి వెళ్ళాలన్నా ధర్మపు లక్ష్మీపతికి వెళ్ళాలన్నా కోమరెల్లి మల్లారి దగ్గరికి వెళ్ళాలన్నా ఈరోజు మహిళా తల్లులు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కొత్తగా కోడలు తీసుకురావాలని అర్థం వెళ్ళినా అంటే ఆడ తల్లుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈరోజు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు అయిన సందర్భంలో మనం సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి మహిళా తల్లుల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు 6,680 కోట్లు. మరి ఈ రేవులో డిపో 6 మండలాల పరిధిలో 1,55,00,000 జీరో ప్రయాణాలు జరిగినాయి. మన ప్రాంతం మన వేములవాడ ఒక భాగం 6 మండలాలు ఇంకా కట్లాపూర్ భీమవరం మేడిపల్లి ఉంది. దానికి కాదు మన మహిళా తల్లులకు డబ్బు ఆదా అయింది 57,66,00,000 ఈ 66 మండలాలకు. అంటే ఈ 20 మాసాల్లో మహిళా తల్లులకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భరోసా వల్ల ఎంత ఆదా జరిగిందన్న మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఆడ తల్లులకు ప్రతినిత్యం గ్యాస్ సిలిండర్తో పోటీ. ఉదయం లేస్తేనే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. అలాంటి గ్యాస్ సిలిండర్ ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన రోజు 470 రూపాయలు ఉంటే ఇప్పుడు 1,200 అయిన సందర్భంలో మన ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిండు, ఇందిరమ్మ రాజ్యంలో మీకు 500కి సిలిండర్ ఇస్తామని. ఇప్పుడు 500కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం మహిళలకు సంబంధించి